నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ లావాదేవీలకు భీమ్ ఆధార్ యాప్ ఆవిష్కరించిన ప్రధాని. అగ్రదేశాలను తలదన్నే వ్యవస్థగా అభివర్ణన. అంబేద్కర్ కు నివాళి. అవినీతి నల్లధనం నుంచి విముక్తికి కొత్త యాప్ సహకరిస్తుందన్న మోదీ. నగదు వాపసు, రెఫరల్ బోనస్ పథకాలు ప్రారంభించిన ప్రధాని. నవ్యాంధ్ర రాజధానిలో అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన. రాజ్యాంగ నిర్మాత ఆశయాలు సాధించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు సరికొత్త పంథా. ఏపీ సీఎం కనెక్ట్ పేరుతో నూతన యాప్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. తెలంగాణలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రేపు మంత్రివర్గ భేటీ. ఎల్లుండి శాసనసభ ప్రత్యేక సమావేశంలో బిల్లుపై చర్చ. ఈ ఏడాది హైదరాబాద్లో 2 పడక గదుల ఇళ్లు 1,00,000 పూర్తి చేస్తామన్న కేటీఆర్. తెరాస ప్లీనరీ కోసం కూలీ చేసి 7.5 లక్షలు సేకరించిన మంత్రి. రేపటి నుంచి 2 రోజులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్న నేతలు. సాంకేతికంగా ముందున్న దేశాలకు సైతం లేని పటిష్టమైన డిజిటల్ లావాదేవీల వ్యవస్థ భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ లావాదేవీలను మరింతగా విస్తృతపరిచే భీమ్ ఆధార్ యాప్ను నాగ్పూర్లో ఆవిష్కరించిన ప్రధాని ఈ వ్యవస్థను అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అధ్యయనానికి స్వీకరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిధన్ అంటే దేశాన్ని అవినీతి నల్లధనం నుంచి విముక్తి చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమమని మోదీ ఉద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలో డిజిటల్ లావాదేవీల్ని మరింత విస్తరించే భీమ్ ఆధార్ వ్యవస్థను ప్రధాని మోదీ నాగ్పూర్లో ప్రారంభించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు నాగ్పూర్ వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ నీతి ఆయోగ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ఆధార్ అనుసంధానిత వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించుకునేలా తీర్చిదిద్దిన భీమ్ ఆధార్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. భీమ్ ఆధార్ సేవా కే శుభారంభ. వినియోగదారులు ఏదైనా దుకాణానికి వెళ్లి భీమ్ యాప్ ఉన్న బయోమెట్రిక్ యంత్రంపై తమ వేలిని ఉంచితే వారు కొనుగోలు చేసిన మొత్తానికి విలువైన నగదు సదరు వ్యాపారి ఖాతాలోకి చేరిపోతుంది. ప్రారంభించిన 4 నెలల్లోనే 1.9 కోట్ల డౌన్లోడ్లతో ప్రపంచ రికార్డు సృష్టించిన భీమ్ యాప్ వల్ల మొబైలే ఏటీఎంగా మారిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటికే భీమ్ ఆధార్ చెల్లింపుల కోసం 3 లక్షల మంది వ్యాపారులు 27 బ్యాంకులతో అనుసంధానమయ్యారని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి 250 కోట్ల నగదు వాపసు పథకం, రిఫరల్ బోనస్ పథకాల్ని కూడా ప్రధాని ప్రారంభించారు. రిఫరల్ బోనస్ పథకంలో భీమ్ యాప్ ద్వారా ఎవరైనా మరొకరిని చేర్చవచ్చు. అలా చేరిన వారు 3 లావాదేవీలు జరిపితే వారిని చేర్చిన వారి ఖాతాలోకి 10 రూపాయలు జమ చేస్తామని ప్రధాని తెలిపారు. एक जमाना था अनपढ़ होने की निशानी हुआ करती थी, कैसा बदल गया है. वही अंगूठा आपकी शक्ति का केंद्र बिंदु बनता जा रहा है. यहाँ सारे नौजवान दिन में 2-2 घंटे अंगूठे पर लगे रहते होंगे. टेक्नोलॉजी ने अंगूठे को ताकतवर बना दिया है और इसलिए भीम आधार दुनिया के टेक्नोलॉजिकली एडवांस देश के पास भी ये व्यवस्था नहीं है जो हिंदुस्तान के पास है. दुनिया में आर्थिक बदलाव क्या हो सकता है, ये आधार बनने वाला है. ఈ సందర్భ అంబేద్కర్ కలలు కన్న భారతావని కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరిన ప్రధాని 2022 నాటికి అందరికీ ఇళ్లు కట్టించాలనేదే తన ఆశయమని వెల్లడించారు. 2022 जब आजादी के 75 साल हो तब मेरे देश के गरीब से गरीब का अपना घर हो और घर भी ऐसा हो जिसमें बिजली हो, पानी हो, गैस का चूल्हा हो, नजदीक में बच्चों के लिए स्कूल हो, बुजुर्गों के लिए नजदीक में अस्पताल हो. ऐसा हिंदुस्तान क्यों नहीं देख सकते? क्या 125 करोड़ देशवासी मिलकर के हमारे देश के गरीब के आंसू नहीं पहुंच सकते? भीमराव अंबेडकर ने जिस सपनों को लेकर के संविधान में रचना की है, उन संविधान को जी करके दिखाने का अवसर आया है. हम 2022 के लिए संकल्प करें. मैं मानता हूं कि सपना पूरा होगा.
ఈ సందర్భంగా లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపార యోజన కింద మెగా డ్రా విజేతలకు ప్రధాని బహుమతులు అందజేశారు. లాతూర్కు చెందిన శ్రద్ధ అనే బాలిక ₹1 కోటి గెలుచుకోగా మోదీ ఆ బాలికను అభినందించారు. అంతకుముందు నాగ్పూర్లో అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకున్న దీక్షాభూమిని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. కాసేపు ధ్యానముద్రలో గడిపిన ప్రధాని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీక్షాభూమి ప్రాంగణాన్ని పరిశీలించిన మోదీ అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దీక్షాభూమికి వచ్చిన మోదీకి నిర్వాహకులు జ్ఞాపిక బహుకరించారు. అనంతరం మహారాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్కు చెందిన కొరాడే సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. లోపల కలియదిరిగిన మోదీకి అధికారులు విద్యుత్ కేంద్రం ప్రత్యేకతలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నాగపూర్లో IIIT, IIM, ఎయిమ్స్ భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆర్థికంగా వెనుకబడిన వారి ఆదాయం నెలకు కనీసం 10,000కు పెంచడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా పరిపుష్టం కావాలన్న చంద్రబాబు ఆ దిశగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాజధాని అమరావతి పరిధిలో నిర్మించతలపెట్టిన 125 అడుగుల విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లా ఐనవోలు వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటు కానుండగా 98 కోట్లతో ధ్యాన మందిరం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు ఏర్పాటు చేయనున్నారు. తరువాత వెలగపూడి సచివాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పొగరహిత జిల్లాలు కార్యక్రమం కింద గిరిజనులు ఎక్కువగా ఉన్న 6 జిల్లాల్లోని గిరిజన కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు, పొయ్యిలను ఉచితంగా అందించే కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 125 మంది ఎస్సీ యువతకు ఇన్నోవా వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఏ దళితుడు కూడా పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. పేదరికాన్ని నుంచి పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 6 మంది ఎస్సీలని, 7 మంది ఎస్టీలని మౌంట్ ఎవరెస్ట్ కూడా పంపించడానికి శ్రీకారం చుట్టాం. 125 మందికి ఇన్నోవా ఒక్కొక్క కారుని 20 లక్షల రూపాయలు చేసే కారు ఈ రోజు పేద పిల్లలకిచ్చి మీరు దీనివల్ల ఆదాయం పొందమని ఇవ్వడం జరిగింది. ఎవరైనా పేదవాళ్లుంటే 15 లక్షల రూపాయలు వరకు భూమి కూడా కొని వాళ్ళకి ఇస్తున్నాం. 3 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు 39,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేశామన్న చంద్రబాబు పేదరికం లేని సమాజం చూడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. షెడ్యూల్ కులాల కోసం ముందడుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గిరిజనుల కోసం చేయూత కార్యక్రమాన్ని మళ్లీ పునరుద్ధరిస్తాం. నెలకు 10,000 రూపాయలు కుటుంబానికి ఆదాయం వచ్చేట్టుగా నేను కార్యక్రమాలు రూపొందిస్తున్నాను. పాడి పశువులు గాని, గొర్రెల పెంపకం గాని, ఒక చిన్న కిళ్ళి కొట్టుపెట్టుకోవడం గాని, మీరు ఏ పని చేయగలిగితే దానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాను. 2050కి ఒక అత్యున్నతమైన స్థానంలో మనం ఉండాలి. అది ఉండాలంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలు, సమాజంలో ఉండే పేదవాడు అందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలి. ఆ దృష్టితోనే ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ లబ్ధిదారులకు వాహనాలు, రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ 126వ జయంతిని తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం, సిపిఎం, సిపిఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎంపీ కవిత పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు ప్రతి ఊరిలో అంబేద్కర్ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా
జరుపుకున్నారు. గల్లీ గల్లీలో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అటు దళితుల అభ్యున్నతి కోసం తెరాస ప్రభుత్వం టీ ప్రైడ్ పాలసీని తీసుకొచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీలు బాల్క సుమన్, విశ్వేశ్వరరెడ్డితో కలిసి మాదాపూర్లోని న్యాక్లో ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి వెనుకబడిన కులాల వారిని పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. అంబేద్కర్ గారు ఆనాడు రచించిన రాజ్యాంగం బౌద్ధంలో ఒక మాట చెప్తారు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, త్రిరత్నాలు అని చెప్తారు బౌద్ధంలో. కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో అది 4వ రత్నం కింద బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ రోజు రాజ్యాంగం శరణం గచ్చామి అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమైన ఆయన మేధస్సు మీద ఆధారపడి రచించిన రాజ్యాంగం ఆధారంగానే కార్యక్రమాలు చేయక తప్పని పరిస్థితి. దేశంలో ఎక్కడా లేని విధంగా 2 పడక గదుల నిర్మాణానికి 18,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్ గ్యాస్ బండ్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి బస్తీవాసులు, విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్నారు. కొందరి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కొందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్లు, వైద్య ఖర్చులు భరించేందుకు హామీ ఇచ్చారు. బన్సిలాల్పేట గ్యాస్ బండ్ ప్రాంతంలో ఇదివరకే ప్రభుత్వ స్థలాల్లో నివాసమున్న పేదలకు వారం రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ లో పేదవాళ్ళకి నమ్మకం వచ్చింది, మాకు కూడా ఇండ్లు వస్తాయి, మాకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఒక విశ్వాసం కుదిరితేనే ఈ రోజు ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లు ఇచ్చి ఒక కొత్త చరిత్రకు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు శ్రీకారం చుట్టినారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఒక్క సంవత్సరంలోనే 1,00,000 మంది పేదవాళ్లకు ఇదే హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం, కట్టి చూపెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అన్ని దేశాలు ఉదాహరణగా తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి ఉప ప్రధాన కార్యదర్శి అమీనా మహమ్మద్ అన్నారు. ఐరాసలో భారత శాశ్వత మిషన్ నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అన్ని వర్గాల సాధికారతకు కృషి చేయడమే ఆయనకిచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. సాంకేతికతలో ప్రపంచంలోని మేధస్సునంతా ఏకం చేసి వెనకబాటుతనాన్ని పారదోలడం ద్వారా ప్రజల జీవితాలను మార్చాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా తక్షణం పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక సాయంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్ ద్వారా రూపొందించిన కైజాలా యాప్లో భాగంగా కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్లో ముఖ్యమంత్రికి తమ సమస్యలను నేరుగా విన్నవించుకునే వెసులుబాటు కల్పించారు. జియో ట్యాగింగ్ ద్వారా బాధిత వ్యక్తి ఎక్కడి నుంచి సమస్యను పంపాడో తెలుసుకుని అతడి వివరాలను రహస్యంగా ఉంచుతూనే సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుపై సలహాలు, సూచనలు కూడా చేయవచ్చని చెప్పిన చంద్రబాబు సమర్థ సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇచ్చినట్లు వివరించిన ఆయన ప్రజల అభిప్రాయాలను విశ్లేషించి పాలనను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ లో మీకు తోచిన విధంగా మీ అనుభవంతో మీరు సూచనలు ఇవ్వాలి. అవన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికి గానీ ఉపయోగించుకుంటాం. మా పని ప్రజల సమస్యల పరిష్కారం చేసి ఒక సుపరిపాలన, ఒక నీతివంతమైన పాలన, తక్షణ సమస్యల పరిష్కారం, దీనికి మేము దోహదం చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా నేను మొత్తం ఒక నిమిషంలో ఇప్పుడు అనుకుంటానే మొత్తం మార్చేస్తానని చెప్పలేను. మార్పు అనేది అనునిత్యం చేయాలి. మనం చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. గవర్నమెంట్ వల్ల 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. పబ్లిక్ 80% తెలుగుదేశంతో ఉన్నారు, 80% వేస్తారు. ఒక 5% అటు ఇటు ఆలోచించబడిన మిగిలిన వేసారు కూడా డబ్బులు ఖర్చు పెట్టే పని ఉండదు. డబ్బులు ఖర్చు పెట్టే పని లేకపోతే ఆటోమేటిక్గా ఆనెస్టీ వచ్చేస్తుంది. ఖరీఫ్లో రైతుల అవసరాలకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్తో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఖరీఫ్ పెట్టుబడికి ఉపయోగపడే విధంగా పెట్టుబడి రాయితీ అందించాలని సూచించారు. మత్స్య, ఉద్యాన రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 30% వృద్ధి లక్ష్యం పెట్టుకోవాలని తెలిపారు. మత్స్య, ఉద్యాన పనులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సూక్ష్మ పోషకాలు, సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలన్న ఆయన వ్యవసాయ యాంత్రీకరణ వైపు రైతును ప్రోత్సహించాలని తెలిపారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలో పశుగ్రాసం కొరత ఎక్కువగా ఉందన్న చంద్రబాబు ఆ జిల్లాలో పశుగ్రాసం సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణలో ముస్లింలు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన తెరాస సర్కారు ఈ పెంపు ఎంత ఉండాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో సుధీర్, చెల్లప్ప బీసీ కమిషన్ల నివేదికలను ఆమోదించి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన కేబినెట్ నివేదికలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక పెంచే రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయాలని నిర్ణయించింది. బీసీ ఈ కేటగిరీలో ముస్లిం, మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలనే నిర్ణయానికి అనుగుణంగా ఎంత శాతం పెంచాలనే అంశాన్ని రేపు ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ల బిల్లును మంత్రివర్గం ఆమోదిస్తుంది. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రిజర్వేషన్ల పెంపుపై ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్న వేళ గాంధీభవన్లో సమావేశమైన టీపీసీసీ కార్యవర్గం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. భాజపా వైఖరితో తమకు సంబంధం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో మిత్రపక్షంలా వ్యవహరిస్తున్న కేసీఆరే రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం పొందాలని వ్యాఖ్యానించారు. దళితులని 16% పెంచాలి, గిరిజనులకి 10% పెంచాలి, బీసీలకి వాల్మీకి బోయలని కాగితాలు అమ్మాడాలని నువ్వు చెప్పినావు, యాడ్ చేసి 12% ఇస్తాని అది చేయాలి. మైనారిటీలకి నువ్వు చెప్పినట్టుగా 12% ఇవ్వాలి. క్రీమీ లేయర్ తో వస్తున్న ఆటంకాలు తొలగించాలి. డిమానిటైజేషన్ లో దేశమంతా ఖండిస్తే శాసనసభలో ప్రధానమంత్రి పొగిడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు తప్పనిసరిగా ఆయన మోదీ గారితో మాట్లాడి చేయిస్తానని చెప్పి మేము కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం, చేయించాలని కోరుతున్నాం. దేశంలో మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తే సమాజంలో అశాంతికి కారణమవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని వెంకయ్య పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేకించడంలా, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తే బీజేపీ వ్యతిరేకించింది, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసేవాడు వ్యతిరేకించింది, రేపు ఇంకెవరన్నా ప్రయత్నం చేసేవాడు వ్యతిరేకిస్తాం. ఎందుకు? మత ప్రాతిపాదికపై రిజర్వేషన్ మరొక పాకిస్తాన్ రూపకల్పనకు దారితీస్తుంది. ఈ దేశము మత ప్రాతిపాదిక విభజించబడింది. హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరని ముస్లిం లీగ్ చెప్పే చెత్త సిద్ధాంతం అవుతుందో దాని ఆధారంగా దేశం ఇప్పుడు మళ్ళా ఓటు బ్యాంకు రాజకీయాలకు పోతే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. తెరాస ప్లీనరీ కోసం కార్యకర్తలు, నాయకులు కూలీ చేసి డబ్బు సంపాదించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూలీ పనిచేశారు. హైదరాబాద్ శివార్లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్లో ఉన్న రాక్ ఐస్ క్రీం పార్లర్లోని కేటీఆర్ ఐస్ క్రీంలు విక్రయించి 7.5 లక్షలు సంపాదించారు. కేటీఆర్ విక్రయించిన ఐస్ క్రీంకు ఎంపీ మల్లారెడ్డి 5 లక్షలు చెల్లిస్తే నిజాంపేట మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ₹1,00,000 ఇచ్చారు. పళ్ల రసాల విక్రయం ద్వారా కేటీఆర్ మరో ₹1,30,000 సంపాదించారు. నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తున్న తనపై దొంగగా ముద్రవేసే ప్రయత్నం జరగడం వల్లే ట్రావెల్స్ వ్యాపారం నుంచి బయటకు వచ్చినట్లు కేశినేని ట్రావెల్స్ అధినేత విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదాలు లేని ప్రయాణంలో దేశంలోనే అత్యున్నత సంస్థగా కేశినేని ట్రావెల్స్ కు పేరుందన్న ఆయన అయినప్పటికీ తనపై బురద చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా నష్టాలు వస్తున్నప్పటికీ మూసివేతకు అది కారణం కాదని స్పష్టం చేసిన నాని మరో 10 ఏళ్లు నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటం ఇష్టం లేదని చెప్పిన విజయవాడ ఎంపీ తెలుగు రాష్ట్రాల్లో ఇకపై కేశినేని బస్సులు తిరగబోవన్నారు. సమాజంలో ఒక వ్యవస్థ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. దాన్ని అడిగిన వాడిని దొంగ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాకపోతే మాకు 20 రాష్ట్రాలను తిప్పుకోవడానికి, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను తిప్పాలని అవసరం లేదు. నా వ్యాపారం నేను మానేసిన పక్క రాష్ట్రానికి వెళ్తే నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక సేఫెస్ట్ బస్ ట్రావెల్ని, ఒక నీతిగా నిజాయితీగా చేసేటువంటి వ్యాపారస్తుడిని దొంగ అంటే సమాజానికి నష్టం, నాకంటే కూడా. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నేను బస్సు వ్యాపారం చేయట్లేదు. 20 రాష్ట్రాల్లో నాకు రెడ్ కార్పెట్ ఉంది. నాకు ముఖ్యమంత్రులతో సహా నన్ను వచ్చి నా బస్సులు తిప్పని కోరుకుంటున్నారు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకుంటాను. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్ రెడ్డి కుటుంబంలో కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. మధుకర్ రెడ్డి మృతికి కారణమంటూ నిందలు వేసిన వేళ అతడి భార్య స్వాతి ఆత్మహత్య యత్నం చేసింది. ఎక్కువ మోతాదులో హ్యార్పిక్ ద్రావణం తాగిన ఆమె ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్ కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని స్వాతి తండ్రి చెప్పారు.
అది అక్రమ సంబంధం ఉంది, చంపేసింది, దావతు చేసుకున్నది, లేనిపోని అలిగేషన్స్ పెట్టి ఇద్దరు మీడియాతోటి మాట్లాడారు. అది యూట్యూబ్ లో వస్తుంది. రాత్రి టీవీలో రావడం మూలాన చూసింది. అది మధ్యరాత్రి మేము పక్కనే ఉన్నాము. ఆమె ఈ స్థితిలో నన్ను బతకనిచ్చేటట్లేడు, నేను చనిపోతా అని చెప్పి నిర్ణయానికి వచ్చిందంట. ప్రొటెక్షన్ కావాలి, మాకు లైఫ్ థ్రెట్ ఉంది, వాడు ఉండనీయడు, రవీందర్ రెడ్డి మమ్మల్ని ఉండనీయడు అని చెప్తున్నాం. ఫ్రమ్ ది బిగినింగ్ చెప్పాము. చేసి వాడిని బయటకు రాకుండా చేస్తే ఏమన్నా చేస్తే మేము బ్రతకగలుగుతాం. లేని పక్షంలో ఇంతటితోటి మేము కూడా రేపో మాపో సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయి. పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను రక్షించేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు జాదవ్పై నమోదు చేసిన అభియోగపత్రం ఆయనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ప్రతిని అందజేయాలని పాకిస్తాన్కు డిమాండ్ చేసింది. జాదవ్కు శిక్ష నేపథ్యంలో పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనా జాంజువాతో సమావేశమైన ఇస్లామాబాద్లోని భారత హైకమిషనర్ గౌతమ్ బాంబావాలే తన వాదన వినిపించేందుకు జాదవ్కు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని మరోసారి కోరారు. ఇప్పటికే 13 సార్లు భారత విజ్ఞప్తిని పాక్ సర్కారు నిరాకరించగా న్యాయవాది ఏర్పాటు కోసం మరోసారి కోరింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభలకు ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం రేపటి నుంచి 2 రోజులు చర్చించనుంది. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో జరిగే ఈ భేటీలో పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా పాలిత 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 10 మంది మాజీ ముఖ్యమంత్రులు సహా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇటీవలి ఒడిషా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భువనేశ్వర్ను వేదికగా ఎంచుకుంది. సమావేశాల కోసం భువనేశ్వర్ చేరుకున్న అమిత్ షాకు పార్టీ కార్యకర్తలు అద్భుత స్వాగతం పలికారు. భువనేశ్వర్ రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో నల్లకుబేరుల పనిబడుతున్న ఆదాయ పన్ను శాఖ మలిదశ కార్యక్రమాన్ని చేపట్టింది. 60,000 మందికి పైగా వ్యక్తుల ఆర్జనపై దర్యాప్తు చేపట్టింది. గతేడాది నవంబర్ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు 9,333 కోట్ల రూపాయల లెక్కచూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ప్రకటించింది. నోట్ల రద్దు సమయంలో 1,300 మంది ప్రమాదకర వ్యక్తులు సహా 60,000 మంది అధికంగా నగదు విక్రయాలు జరిపినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. అత్యధిక విలువైన ఆస్తులు కొన్న 6,000కు పైగా లావాదేవీలు, అత్యధిక స్థాయిలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన 6,600 కేసులను ఆపరేషన్ క్లీన్ మనీ 2వ దశ కింద విచారణ చేపట్టనున్నట్లు CBDT ప్రకటించింది. ఈ కేసులో సంబంధిత వ్యక్తులు నోటీసులకు స్పందించలేదని, కాబట్టి వారిపై సమగ్ర విచారణ జరగాలని CBDT పేర్కొంది. బెంగళూరులోని ఓ మాజీ కార్పొరేటర్ ఇంట్లో భారీ మొత్తంలో అక్రమ నగదు లభ్యమైంది. బెంగళూరు మహానగర పాలక సంఘం మాజీ కార్పొరేటర్ వి నాగరాజ్ ఇంట్లో జరిపిన సోదాల్లో 40 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఇటీవల రద్దు చేసిన 1,500 రూపాయల నోట్లు కావడం విశేషం. నాగరాజ్పై ఇప్పటికే రౌడీ షీట్ సహా 30 నుంచి 40 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఓ కిడ్నాప్ కేసులో నాగరాజ్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా అతని కుటుంబం అక్కడ లేనందున ఇంటి తాళాలు తీయించి లోపలికి వెళ్లి చూడగా నగదు, పెద్ద సంఖ్యలో దస్త్రాలు, విలువైన సామగ్రి కనిపించిందని మొత్తం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సింగపూర్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో భారత క్రీడాకారిణి PV సింధు పోరాటం ముగిసింది. వరుస విజయాలతో ఊపు మీదున్న సింధు జోరుకు క్వార్టర్ ఫైనల్లో తెరపడింది. క్వార్టర్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ 21-11, 21-15 తేడాతో సింధుపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో తెలుగు తేజం సాయి ప్రణీత్ సెమీస్ కు దూసుకెళ్లాడు. థాయిలాండ్ క్రీడాకారుడు టనోంగ్ సాక్తో జరిగిన క్వార్టర్స్ పోర్లో సాయి ప్రణీత్ 15-21, 21-14, 21-19 తేడాతో విజయం సాధించాడు. దక్షిణ కొరియా క్రీడాకారులు లీ డాంగ్ కీన్తో జరిగే సెమీస్ లో సాయి ప్రణీత్ తలపన్నున్నాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.